ఇమ్మాన్యుయేల్ స్కిట్ బావుంది. భరణి ఫ్యామిలీని లాక్కొచ్చాడు. నేను బర్నీల గారిలాగా బంధువులు లేరు, కూతుళ్ళు లేరు. పవన్‌లాగా నేనేమి ఒక మూల కూర్చొనుండను. అలాగే కళ్యాణ్‌లాగా అమ్మాయిల పిచ్చోడిని గాను అని బంధువులు లాక్కొచ్చాడు. వాడంటే పడ్డం లేదు. ప్లస్ ఫస్ట్ ఆఫ్ ఆల్ కానీ వాళ్ళని కూడా తీసుకొస్తా ఉన్నాడు. ఎందుకో వైల్డ్ కార్డ్ వచ్చినప్పటి నుంచి ఇమ్మాన్యుయేల్ కొంచెం మారాడనిపిస్తా ఉంది. అంతకుముందు తనూజ ఏమన్నా సరే లైట్ తీసుకునేవాడు. ఆ పిల్ల కొట్టినా, ఏమన్నా సరే లైట్ తీసుకునేవాడు. ఆ పిల్ల అరుస్తా ఉంటుంది పిచ్చి పిచ్చిగా. అయినా లైట్ తీసుకునేవాడు. అలాంటిది ఎందుకో ఇప్పుడు అంతలాగా కోప్పడిపోతా ఉన్నాడు. అట్లాగే రీతు గూడా అంతే. రీతుకి, తనుజకి ఫ్రైడే నుంచి సు సా ఫ్ర మండే నుంచి ఫ్రైడే దాకా మాట్లాడుకుంటారు. ఆ ఒక్కరోజు మళ్ళీ మాట్లాడుకోరు. మళ్ళీ నాగార్జున గారొచ్చి వీళ్ళని గలుపుతారు. మాట్లాడుకోండి అన్నట్టే ఉంది వాళ్ళది. ఇందాక గూడా అంతే. నిన్న గూడా మీరు తనూజని గమనించినారా? ఇక్కడ కూర దగ్గర ఇద్దరు కొట్టుకుంటా ఉంటారు. తిట్టుకుంటా ఉంటారు. తిట్టుకునేసరికి కళ్యాణ్ అక్కడికెళ్ళి కూర్చుంటాడు. ఈమొచ్చి మామూలుగా మాట్లాడుకుంటా ఉంటుంది. ఎవరు? ఆమె హ్మ్. ఆమె పేరు మర్చిపోతున్నాను. మాధురి. మాట్లాడుకుంటా ఉంటే, "కళ్యాణ్ ఇట్రా" అని పిలిచింది. ఆ అమ్మాయి ఎవరు? తనుజ. కావాలని చేస్తుందా? గొడవ పడాలని చేస్తుంది. ఇప్పుడు గూడా అంతే. రీతు ఏదో మూల కూర్చొనుంది. "పవన్ పిలువు, పవన్ పిలువు" అని చెప్పి పిలిచింది. ఆ పిలిచేసరికి దోస దగ్గర కాలిందా? నాకు గాలింది అనింది రీతు. దానికి సీరియస్ అయిపోయింది. తనుజ ఎందుకు సీరియస్ అవుతుందో, ఎందుకు ఏడుస్తుందో, ఎందుకు అరుస్తుందో ఆమెకే తెలీదు. ఏందో పర్వాలా. ఈరోజు ఎపిసోడు కొంచెం నేను కొంచెం సేపయితే నవ్వుకున్నా. ఇమ్మానియాలు ఇట్లా నడిచేది బాగా నచ్చింది. నువ్వు లవ్ చేయకపోతే పోయి స్విమ్మింగ్ పూల్‌లో దూకుతా అనేది నాకైతే కొంచెం నచ్చింది. ఫన్‌గా అనిపిచ్చింది. ఇకపోతే గొడవ ఎపిసోడ్ ప్రకారం ఆ గొడవ నిన్న చూపించేసి ఉంటే పోయుండేది. అట్లా చూపించలేదే. ఆమె అంటుంది ఎవరు? మాధురి అంటుంది, "ఇదిగో మాకు నిద్ర పట్టక సస్తున్నాం ఇక్కడ." ఆ మాట తీరు ఎట్టుంది? "మాకు నిద్ర పట్టక ఇక్కడ సస్తున్నాం ఇక్కడ." అంటే వీళ్ళంతా ఇంక ఓకేనా ఓకే. ఇదిగో ఓకే అన్నా అనకపోయినా ఓకేనే అని చెప్పనంటుంది. నేను ఒప్పుకోను. ఓకే అంటే, ఒప్పుకునేదేంది నువ్వేమన్నా బిగ్ బాస్‌వా? ఇదిగో మీరు గుసగుసలు మాట్లాడుకోవడానికి వీలు లేదంటది. మాట్లాడుకుంటారు. అంతకుముందు అప్పుడు నైటే కదా ఎక్కువ చూస్తా ఉండేది. ఆ గంగవ్వ గాని నైట్‌లు వచ్చి దెయ్యంలాగా జుట్టు కిరా పోసుకొని ఆరిచి చేసి అంతా నైటే కదా కంటెంట్ వస్తా ఉండేది. నైట్ మాట్లాడుకోవద్దని చెప్పడానికి వీలు లేదే. అది బిగ్ బాస్ కూడా ఎప్పుడు రూల్ కాదే అది. అటెందుకు చెప్పడం? దానికి నాకు రీతు సూపర్‌గా ఇచ్చి పడేసింది అనిపించింది. "అరవకండి! అరవకండి! మీ హెల్తే పాడవుతుంది నా హెల్తు ఆ హెల్తే పాడవుతుంది. బీపీ టాబ్లెట్ ఏసుకోండి." ఎందుకు అరుస్తున్నారా? బీపీయా? బీపీకి టాబ్లెట్ ఏసుకోండి అని చెప్పి రీత అంటుండింది. అలాగలాగే నువ్వు నాకు చెప్పాల్సిన అవసరం లేదు. అలాగలాగే ఆ మాట తీరుంది చూసావా? నిజంగా ఈడ్చి ఒకటిద్దాం అనిపిస్తుంది. అట్టంత కోపం వస్తా ఉంది ఆ మాధురిని చూస్తా ఉంటే. తర్వాత "ఏం మాట్లాడుతున్నావు నువ్వు? ఏం మాట్లాడుతున్నావు?" అంటే రీతు ఉండి తెలుగే మాట్లాడుతున్నానంట. ఆ పిల్లకి ఎక్కడికక్కడ పని చేస్తా ఉంది ఆమెకొచ్చేసి. కరెక్ట్ మొగుడు ఎవరంటే ఈమె అనిపించింది. ఈ ప్లేస్‌లో పోయిన హరీష్ ఉండుండాల. భలే ఉండేది ఇంకా గొడవ. భలే అడిగేవాడు ఆయనైతే. ఇంకా తర్వాత రాము అందరూ మాట్లాడేసారు. డిస్కషన్ అంతా పూర్తయిన తర్వాత ఈయనొచ్చేసి, "మేము ఆ గార్డెన్ దగ్గర మాట్లాడుకున్నాం గదా" అంటాడు. ఎందుకైనా అయిపోయింది కదా డిస్కషన్ మళ్ళీ మొదలుపెట్టాలా గొడవ అన్నట్టు అనిపించింది. అదే దివ్య గూడా అడిగింది. "అదేంటది నువ్వేం మంచివాడిని అని చెప్పి నువ్వు అనుకోవాలా? ఎందుకట్లా చేస్తున్నావు?" అని చెప్పననింది. ఇంకా భరణి అన్న గూడా చెప్పినాడు, "అట్లా చెయ్యొద్దు నువ్వు. నీ పైన ఎవరికీ ఇక్కడ కోపమేమి లేదు. నువ్వెందుకట్లా బిహేవ్ చేస్తున్నావు?" అని చెప్పేసి మీ అన్న గూడా అడిగేశాడు. ఇంకట్లయితే రాము వచ్చి రాము కాదు శ్రీనివాస్ వచ్చి అంటాడు, "వామ్మో! ఆమేంది ఇమ్ముత" అంటాడు. ఆమె డైరెక్ట్‌గా హెలికాప్టర్‌లో వచ్చి తోసుకొని వచ్చేయడమే. క్రాస్‌కి వచ్చేయడమే. ఒక పాయింట్‌తో వచ్చింది. ఎలా అయినా సరే గొడవ పెట్టుకోవాలని వచ్చింది. అట్లాగే గొడవ పెట్టుకుంటా ఉంటుందిలే అని చెప్పేసి అంటాడు. అయినా కూడా నిద్రపోకూడదు అని చెప్పడానికైతే ఆమెకసలు రూల్స్ లేదు. ఆమేదో బిగ్ బాస్‌కేదో ఆయన వైఫ్ లాగా లేకపోతే ఇంకేమైనా బంధువుల్లాగా ఆమె ఒక బిగ్ బాస్ లాగా ఒక డిక్టేటర్ లాగా బిహేవ్ చేస్తుందామె. ఇది దాంట్లో కలుపా? ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఫుడ్డొచ్చింది. వారిని ఫుడ్ ఆర్డర్ పెట్టమంటే అంతంత ఆర్డర్ పెడితే తినలేక నోట్లో కుక్కుకొని ఇంకా స్టోర్ రూమ్‌లో గూడా ఫుడ్ పెట్టాల్సిన పరిస్థితి వచ్చేసింది. అంత ఆత్రం ఎందుకు పెట్టుకోవడం? నాలాగా ఆత్రం ఎక్కువ ఉన్నట్టుంది ఆ రమ్యకి. సంజన మిగిలితే వాళ్ళనే తింటారు గదా! వాళ్ళు కొంచెం తిన్నారు. అట్లా పంచుకోవడానికి గూడా వీలు లేదు. ఎట్టకేలకి ఈరోజు క్యాన్సిల్ అయిపోయిందిలే. ఎందుకంటే నిన్న పిజ్జా గూడా దొంగతనంగా తింటామని తీసుకొని రీతు, ఇంకా ఆ తర్వాత ఐస్ క్రీమ్ గూడా తింటున్నది సంజన. మేబీ రేపు క్యాన్సిల్ చేసేస్తాడులే.
సర్లే రేపటి ఎపిసోడ్ క్యాన్సిల్ అయిపోతుంది ఆమెకి, ఆ ఆనందం కూడా తీరిపోతుంది. బ్రేక్ఫాస్ట్ అంతా వచ్చేసింది, బాగా తిన్నారు. ఎట్టయినా కష్టం అబ్బా తినాలంటే. ఒక్కరోజుకి ఆర్డర్ పెట్టుకోమంటే 100 రోజులకు తిన్నట్టు పెట్టుకుంటే ఎట్లాగా ఫుడ్ అనేది అని తెలుసుకున్నాడు పాపం బిడ్డ బిగ్ బాస్. ప్లీజ్ మీకు నా వీడియో నచ్చుతూ ఉంటే ఒక లైక్ కొట్టి వీడియో చూడండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పెద్ద పెద్ద ఛానల్ని సపోర్ట్ చేస్తారా? చిన్న చిన్న ఛానల్ని కూడా సపోర్ట్ చేయొచ్చు కదా. ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకపోతే ఇమ్ముకి తనుజాకి అస్సలు పడ్డం లేదు. ఎందుకంటే నైట్ మాట్లాడితే పోతే ఎవరు మాడకుండా పడుకోండి అని చెప్పి ఇప్పుడు దేనిలా కూర్చొని చూస్తుంది సీరియస్గా ఒక అమ్మ రుబ్బు ఉన్నట్టు. తనుజ ఎవరన్నా నడిచింది ఇక్కడ అని చెప్పేసి లేస్తున్నాడు ఇమ్మానుయేల్. అంటే బిగ్ బాస్ అనౌన్స్మెంట్ ఇచ్చినాళ్లే, మైక్ గుసగుసలు అడగబాకండి, మైక్ వేసుకోండి అన్నట్టు చెప్పినాడు. అరిచింది. మళ్ళీ ఉదయం వచ్చి అరస్తా ఉంది. పడుకోమని చెప్పాను కదా, ఎందుకంటే చేస్తున్నావు నడుస్తుంది. ఈ అమ్మాయికి అరుపులు ఎక్కువ తనుజకి, ఏమైనా అనుకోండి కానీ ఊరికి పదాకా అరుస్తుంది. ఎందుకు నిదానంగా చెప్పొచ్చు కదా, ఎక్కడో కోపం తీసుకొచ్చి. ఎందుకంటే ఇప్పుడు ఆమె కళ్యాణ్తో మాట్లాడడం లేదు, కళ్యాణ్ని దూరం పెడుతుంది. మీరు ఈ రోజు లైవ్ చూసినట్టుకుంటే ఇదే జరుగుతుంది. కళ్యాణ్ ఏమో మాట్లాడడం లేదు, అతను వచ్చి అడుగుతాడు, ఇది చూడు నిన్న మాధురి వచ్చి నేను అడిచింది కదా, అప్పుడు నాకు అది నచ్చలేదు అంటాడు. అది ఏం చెప్పాలనుకుంటున్నాను నాకు అర్థం కాలా ఒకటి అంటాడు. అదేంటిది, నేను ఆమెను కూల్గా తీసుకుంటున్నాను, ఆమె అరిచినా సరే నేను నిదానంగా మాట్లాడుతున్నాను, నేను కోపడ్డం లేదు అని చెప్పనంటుంది. నాకు నచ్చలేదంటే నచ్చపోతే ఏం చేస్తావు, ఏం చేయాలనుకుంటున్నారు చెప్తే కదా. దానికి ఇద్దరు అలుగు కూర్చో ఉన్నారు. ఏందో సోది. ఆమెకి ఇమానుయేల్ కూడా కొంచెం కొంచెం దూరం అవుతున్నాడని అనిపిస్తూ ఉంది ఆమెకి. ఇంకా బిగ్ బాస్ కెప్టెన్సీ టాస్క్ పెట్టినాడు. ఎవరెవరిని సెలెక్ట్ చేసుకుంటారో వీళ్ళ నుంచి సెలెక్ట్ చేసుకోమన్నారు. ఆయేషా ఉండి రీతు నేను సెలెక్ట్ చేసుకోనని చెప్పింది. ఎందుకమ్మా నువ్వంటే నాకు భయం అమ్మ, నువ్వు నాకు వద్దు, నాకు కెప్టెన్ ఇక నేనే మగు ఆడుకోవాలా, నువ్వు అంతా ఫిజికల్గా ఉంటావు, ఎందుకంటే మొన్న కూడా ఫౌల్ ఆడావు, నాకు నువ్వు వద్దు అని చెప్పింది ఆయేషా. ఇంకా అట్లాగే ఎవరెవరిని సెలెక్ట్ చేసుకున్నారంటే భరణిని, దివ్యాని, సంజనాని, తనూజాని, సుమనని సెలెక్ట్ చేసుకున్నారు వాళ్ళైతే. పోనీ ఒక దివ్యాంగ్ అప్పని డిమాండ్ పవన్ సెలెక్ట్ చేసుకుంటే వీళ్ళందరినీ తోసాడు పడేసి ఉండేవాడు ఏమనిపిస్తుంది నాకైతే. అట్లా సెలెక్ట్ చేసుకున్నారు. ఇంక పెట్టినారు బౌల్ పెట్టినారు. అబ్బా సూపర్ ఆడింది అబ్బా రమ్యానా. అసలు బాల్ ఇక్కడ ఉంది, ఆ బాల్ మీద అందరిట పడ్డారు కానీ అట్ట సైడ్ బాల్ గోల్ అయ్యారు, ఎవరు వేయలేకపోయారు. అంత తెలివేరారా, అందరూ బాల్ మీద పడి ఉన్నారు, ఒక్కరటిపై బాల్ వేయకపోయారు. అట్లాగే ఫస్ట్ రౌండ్లో ఈ అమ్మాయి బాగా పట్టుకునింది రమ్య. బాగా ఫేస్ చేసిందంటే సూపర్ అని చెప్పుకోవచ్చు కదా. భలే ఫేస్ చేసింది, గట్టిగా పట్టుకొని ఉండింది. సుమనని ఆల్మోస్ట్ దోగడుకుంటూ అక్కడ దాకా తీసుకెళ్ళిపోయాడు బాల్ని. అట్లాగే ఫస్ట్ రౌండ్ మాత్రం సూపర్గా బాలనని అవుట్ చేసేసారు. అలాగే రెండో రౌండ్లో దివ్యాని కూడా అవుట్ చేశారు. మూడో రౌండ్లో సంజనాని. అట్లాగా లాస్ట్ రౌండ్ వచ్చేసరికి ఇంక ఇద్దరున్నారు. నాకు బిగ్ బాస్ చెప్పాడు ఇదే లాస్ట్ రౌండ్ అని చెప్పనన్నారు. ఇంకా సో లాస్ట్ రౌండ్ సుమనన్న, తనూజ ఉన్నారు. తనూజని తీసుకుంటే ఒకవేళ స్ట్రాంగ్, మనకి ఏమన్నా టాస్క్ పడితే ఇబ్బంది అవుతుంది అనేసి సుమనన్ననే తీసుకున్నారు. ఇప్పుడు ఆయన ఏమైంది కెప్టెన్ కూర్చున్నాడు, సుమనన్నే తీసుకున్నారు వాళ్ళు. భరణి ఆయేషాకి బిస్కెట్లు వేస్తున్నాడు. ఆయేషా నువ్వు సూపర్ అమ్మా, మొన్న కూడా అంతే కెప్టెన్సీ నామినేషన్ దగ్గర సూపర్, నువ్వు బాల్ కోసం తీసుకున్నావు కదా, సూపర్ అంటాడు. మళ్ళీ వచ్చేసి నువ్వు ఏదైనా స్ట్రైట్గా మాట్లాడుతున్నావు కదా, ఈ పాయింట్ నాకు నచ్చింది అంటాడు ఆయేషా అని. ఎంతమందికి బిస్కెట్లు వేస్తావా నువ్వు, మొన్న వచ్చినప్పుడు అట్లాగే అమ్మాయిని కూడా అన్నావు కదా మాట, దివ్యాని కూడా అన్నావు కదా నీ స్ట్రైట్ ఫార్వర్డ్ నాకు నచ్చిందని. ఇప్పుడు ఆయేషాకి బిస్కెట్లు వేస్తారు, అందరికీ బిస్కెట్లు వేయడమే, అందరు బిస్కెట్ వేయడం, అందరూ తనేదో ఒక స్ట్రాటజీ యూజ్ చేస్తున్నట్టు బిహేవ్ చేస్తాడు. ఈ భరణన్న ఏమీ ఆడడం లేదు, ఏమీ చేయట్లేదు. ఈ బంధాలనే బంధుత్వంలో నలిగిపోతున్న భరణి అన్న. ఇంకా టీమాన్ పవన్కి రమ్య చెప్తుంది, చూడు నువ్వు బయట మాత్రం బ్యాడ్గా పోతా ఉంది, అమ్మాయికైతే నువ్వు దూరంగా ఉండు అని చెప్తుంది. ఇంకేమో కొంచెం అతనంటే ఇష్టం అంట. ఎవరంటే నీకు ఇష్టం అని చెప్పేసి ఆమె అడిగితే ఎవరు ఆమె కుమారి అని వస్తున్నది ఆమె పేరు, మాధురి అడిగితే ఏమో ఇష్టం ఉండొచ్చు అతను అని చెప్పని అంటున్నది. చూద్దాం. పవన్కి డిమాండ్ పవన్ కాసుకో, నీకు రమ్య అంటే ఇష్టం అంట, ఇద్దరు పచ్చలు పెట్టుకోవచ్చు ఇంటికి వెళ్ళేసి. ఇంకా డిమాండ్ పవన్ అతని ఆట ఏందో నాకైతే అర్థం కావట్లేదు. ఒకరు వచ్చి నీ ఆట బాగలేదురా స్వామి, మీ బాండింగ్ ఇలా లేదు, మీరు పోనీ నిజమైన ప్యూర్ లవ్ మేము ఇద్దరం ఇక్కడే లవ్ చేసుకుంటున్నాము, బయటికి వెళ్ళి పెళ్లి చేసేసుకుందాము అనుకునే దగ్గర సూపర్ అందరూ సపోర్ట్ చేస్తారు, ప్రతి ఒక్కరు సూపర్ అని చెప్పి సపోర్ట్ చేస్తారు. అదా ఫ్రెండ్షిప్ అంటారు కాదంటారు, లవ్ అంటారు కాదంటారు, అలా చూసుకుంటారు.
ఆ! హగ్గులు చేసుకుంటారు. ఆయనొచ్చి బుగ్గగిల్లుతాడు. బాబీ చాలా ఓవర్ అయిపోతున్నాం బాబీ అన్నట్టు ఆయన బుగ్గలు గిల్లుకుంటారు. వాటేసుకుంటారు. ఏమిరా సామి ఈ సంత? ఏదైనా ఉంటే చెప్పొచ్చు కదా! ఏమీ లేదు. ఈయన కంటెంట్ కోసం అని చెప్పి ఇతనికీ తెలుసు. ఆమెకి కంటెంట్ కోసమని ఆమెకి తెలుసు. ఇది జనాలు తీసుకోలేకపోతున్నారు. అతను ఎంత ఆడినా అతనికి సపోర్ట్ అనేది రావడం లేదు 'ధీమాన్ పవన్‌కి'. ఏదో సొంత వైఫ్ అండ్ హస్బెండ్ లాగా సొంత వైఫ్ అండ్ హస్బెండ్ కూడా అంత కలుసుకొని ఉండరు నాకు తెలిసి. అంతలానే బిహేవ్ చేస్తా ఉన్నారు. అసలు ఇరిటేషన్ వస్తున్నది 'ధీమాన్ పవన్'. కానీ టాస్క్ గాని, ఆట గాని సూపర్ ఇస్తున్నాడబ్బా! ఏ మాటకి ఆ మాట. ఇదొక్కటే మైనస్ అవుతా ఉంది. ఇది గాని లేకపోతే సూపర్ అని చెప్పుకోవచ్చు. పోనీ ఇక్కడన్నా ఈ అమ్మాయి ఎవరు 'రీతు' అన్న అయ్యో! నా వల్ల 'ధీమాన్ పవన్' ఆట పోతా ఉందేమో, నేను దూరంగా ఉంటానంటుంది. ఆయన దూరం అవుతుంటే ఎందుకు దూరం అవుతున్నావు? నువ్వు ఆహ్, ఆమెకేం చెప్పావు నువ్వు ఎవరికి? ఆహ్ మాధురికేం చెప్పావు నువ్వు? ఆమె ఏమడిగింది? ఆమెకు దూరంగా ఉండమంటే ఏం చెప్పావంటే, ఆమె దగ్గర పవరాస్త్ర ఉంది గదా! అదే ఎలిమినేషన్‌ని రద్దు చేసే పవరాస్త్ర ఉంది గదా! నీకిస్తాను రా నువ్వు ఆమెకి దూరంగా ఉండు రీతుకు అని చెప్తే, అబ్బెబ్బెబ్బెబ్బే! నేను ఎలిమినేషన్ అయిపోయినా పర్వాలేదు. ఆమె నాకు దగ్గరగా ఉండాలంటాడు. ఏందో! ఏమనుకుంటున్నావు? ఏం కోరుకొని 'బిగ్ బాస్' హౌస్‌కొచ్చావు? నువ్వు చేస్తున్న పనేంటి? 100 మంది వచ్చి చెప్తున్నా గూడా నువ్వు మారకపోతే ఏమనాలి 'డిమాండ్ పవన్' నిన్నసలు? చూసి వచ్చిన గూడా చెప్తుంటే, మరి ఆమేమో ఏం చెప్పావు? ఏమని చెప్పావు అనడము, నేను వద్దని చెప్పాననడము, వచ్చి మళ్ళీ దగ్గరకొచ్చి వాటేసుకోవడము, ఏందో ఈ సోది. ఈరోజు లైవ్‌లో గూడా ఇదే సోది, సోది ఈరోజు లైవ్‌లో గూడా. ఏమీ లేదు. ఇంక పోతే టాస్క్ అని చెప్పాను గదా! గౌరవ్ అసలు మాట ఇనట్లేదు. తన డెసిషన్ తనే తీసుకుంటున్నాడు. కానీ ఆడాలా, చెయ్యాలా, లాంగ్వేజ్ రాకపోయినా చూపించాలా అన్న పట్టుదల ఉంది చూసావా? అనిపించింది నాకైతే గౌరవ్ అయితే. ఆయేషా గూడా ఉంది గానీ టాస్క్ ఓడిపోతే ఏడస్తుంది. అది మంచి పద్ధతి కాదు. టాస్క్ అంటే ఓడిపోతుంటాం. గెలిపోవటం సహజమే గదా! నాకు నచ్చలేదు ఆ అమ్మాయి దగ్గర. ఈమె దగ్గర వచ్చి మాధురి దగ్గర నోరే నచ్చలేదు ఇంకొకటి. అదే ఈరోజు ఎపిసోడు బాగా చెప్పానని అనుకుంటున్నా. అనుకుంటే ప్లీజ్ లైక్ కొట్టండి. థాంక్ యూ. బై.